నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. దేశవ్యాప్తంగా ఇటీవల చర్చనీయాంశంగా మారిన విషయం విద్యార్థుల సమస్యలు, సిజేపీ నిరసనలు. వాస్తవానికి విద్యార్థుల సమస్యలతో సంబంధం లేని ఎన్నో ఆందోళనకర అంశాలు, నినాదాలు సిజేపీ జంతర్ మంతర్ నిరసనలలో వినిపించాయి. ఈ నేపథ్యంలో తెర వెనుక ఈ సిజేపీని ఏవైనా శక్తులు, వ్యవస్థలు నడిపిస్తున్నాయా, వాటి లక్ష్యం ఏమై ఉంటుంది అని ఇప్పుడు విస్తృత చర్చ కొనసాగుతోంది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు యువ విశ్లేషకులు పవన్ శ్రీహర్ష మనతో ఉన్నారు. ఆయన విశ్లేషణ ఏమిటో తెలుసుకుందాం. నమస్కారం శ్రీహర్ష గారు. నమస్తే అండి. జాగృతి ప్రేక్షకుల తరపున మీకు సుస్వాగతం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఈ రోజున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు జాతీయ స్థాయిలో కనుక మనం గమనించినప్పుడు సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ, ఆ సంస్థ తరపున నిర్వహిస్తున్నటువంటి నిరసనలు, ప్రదర్శనలు ఏవైనా కావచ్చు. అయితే మీ పరిశీలనలో, మీ దృష్టికోణంలో ఏమిటి ఈ సిజేపీ, వాళ్ళ తీరుతెన్నుల్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం 12 ఏళ్ల నుంచి ఉందండి. మనం అంటే సిజేపీది మనం మాట్లాడాలి అంటే మన దేశం గత 12 ఏళ్లలో ఎలాంటి ఒక ప్రోగ్రెస్ చూసిందనేది మనం మాట్లాడాలి. మనం ఈ 12 ఏళ్లలో భారత్ ఎదుగుతూ వస్తుంది, భారత్ అభివృద్ధి చెందుతుంది. అది రక్షణ పరంగా అవ్వనివ్వండి, జాతీయ భద్రతా పరంగా అవ్వనివ్వండి, లేకపోతే నిర్మాణ పరంగా అవ్వనివ్వండి, ఏ రకంగా చూసుకున్నా భారత్ చాలా అభివృద్ధి చెందుతుంది. అఫ్ కోర్స్ పశ్చిమ దేశాలతో పోల్చుకుంటే, పశ్చిమాసియా దేశాలతో పోల్చుకుంటే మనం వెనుకబడి ఉండొచ్చు కాక, కానీ వాళ్ళు ఎన్ని ఏళ్లలో వాళ్ళు ఈ స్థాయికి వచ్చారో దాంట్లో చాలా తక్కువ టైంలోనే మనం ఒక సిగ్నిఫికెంట్ గ్రోత్ చూపించగలిగాం. సో ఈ చూపించే ప్రాసెస్లో ఏమైందంటే మనం ఎవ్వరికీ కూడా సామంతుల కింద, బానిసల కిందన ఉండట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు పశ్చిమాసియా దేశాలు చూసుకుంటే అభివృద్ధి చెందిన ఖతార్ కానివ్వండి, సౌదీ కానివ్వండి, యుఏఈ కానివ్వండి, ఇవన్నీ అమెరికన్ వసాల్స్. అమెరికా ఏం చెప్తే చేస్తాయి. ఇప్పుడు యూరోప్, ఇంకా మనం ప్రత్యేకంగా యూరోప్ గురించి మాట్లాడుకోకర్లేదు, కెనడా కూడా అంతే. అయితే మనం భారత్ అలా లేము. మనం ఎవరికి సామంతుల కింద, ఎవరికి బానిస కింద లేము. మనం స్వతంత్రంగా ఎదుగుతూ వెళ్తున్నాం. ఇది ఎవరికి నచ్చటం లేదు. అంటే మా కింద కదా ఉండాలి. అసలు ఫస్ట్ మనం ఎదగడమే తప్ప అనుకుంటే ఆ ఎదిగే క్రమంలో అందరినీ ధిక్కరించి మనం ఎలా ఎదుగుతాం? సో ఇది ఎవరికి నచ్చటం లేదు. మరీ ముఖ్యంగా అమెరికా కోరుకునేది ఈ రకమైనటువంటి సమాజాన్ని. 100%. ఐ థింక్ 2 వారాల క్రితం మన జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ గారికి మహారాష్ట్ర లోక్మాన్య తిలక్ అవార్డు వచ్చింది. ఆ అవార్డు తీసుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ అన్నారు, భారత్ ఎదుగుదల ప్రపంచంలో చాలా దేశాలకు ఇష్టం లేదు. సో భారత్ ఎదుగుదల చాలా మందికి ఇష్టం లేదు అది. సో అంటే ఈ క్రమం ఎందుకు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఒక ప్రోగ్రెస్ చూపిస్తాం. ఉదాహరణకి సింపుల్ ఉదాహరణ ఏం చెప్పాలంటే 14కు ముందర వరకు బ్రిక్స్ ఏదైతే ఉందో ఈ కూటమి మనం ఫ్రెజైల్ 5లో ఒకటి, కానీ ఇప్పుడు స్ట్రాంగెస్ట్ నేషన్లో ఒకటి. ఒక రకంగా ఈరోజు రష్యా మన వల్ల సర్వైవ్ అవుతుంది. మనం ఒక కారణం. అంటే రష్యా ఎంత బలమైన దేశం, ఎంత పెద్ద దేశమో తెలుసు. అలాంటి రష్యాని సర్వైవ్ అయ్యేలా చేయడంలో మన పాత్ర ఉంది. సో అంటే మనం ఎంత స్వతంత్రంగా వెళ్తున్నాం. ఇది అమెరికాకి గిట్టని వ్యవహారం. అమెరికాకి ఆబ్వియస్లీ నచ్చదు. ఎందుకు అంటే మనం ఇలా ఎదుగుతూ వెళ్ళినట్టయితే కొంతకాలం అయ్యేసరికి మనం యుఎస్ ఏదైతే ఆధిపత్యం ఉందో, యుఎస్ సుప్రీమసీ ఏదైతే ఉందో, యుఎస్ సూపర్ పవర్ స్టేటస్ ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేసే దిశగా మనం వెళ్తున్నాం. సో అది అవ్వకూడదంటే ఏం చేయాలి? ఎలా అయినా సరే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి. అంటే ఫస్ట్ సామాధాన మీద దండోపాయాలు ఉపయోగించినట్టుగా సామంతుల కింద ఉండడానికి ప్రయత్నించారు, బానిస కింద ఉంచడానికి ప్రయత్నించారు, కానీ మనం ఏది ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకపోగా ఎదుగుతూ ఉండడం ఒక అంశం అయితే, ప్రధాన అంశం ఇంకొకటి ఏంటి అంటే ఇది ప్రపంచంలో ఇప్పుడు మన కోణం, అంటే మన దేశానికి సంబంధించింది చూసుకుంటే ఇది సివిలైజేషనల్ బ్యాటిల్. ఇది జియో పాలిటిక్స్ కంటే కూడా సివిలైజేషనల్ బ్యాటిల్ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో అన్నీ కూడా ఉన్నవి అబ్రహామిక్ సివిలైజేషన్. మనం చూసుకుంటే సౌత్ అమెరికా క్రిస్టియానిటీ, నార్త్ అమెరికా క్రిస్టియానిటీ, యూరోప్ క్రిస్టియానిటీ, వెస్ట్ ఆఫ్రికా క్రిస్టియానిటీ, ఇంకా ఇస్లాం. సో ఇలాగ మనకి ఏంటంటే అబ్రహామిక్ సివిలైజేషనే ప్రపంచం మొత్తం వ్యాపించింది. సరే బుద్ధిజం కూడా ఒక రకంగా వీళ్ళు ఏ బుద్ధిజం అయితే నమ్ముతారో అది రియల్ బుద్ధిజం కాదు. అండ్ ఆ బుద్ధిస్ట్ కంట్రీస్ అన్నీ కూడా యుఎస్ వసాల్సే. ఇప్పుడు సౌత్ కొరియా యుఎస్ వసాలే, జపాన్ యుఎస్ వసాలే,
మయన్మార్ ఏంటి అంటే చైనాకి ఇంకా యుఎస్కి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంటుంది. సో ఇలాగా అబ్రహామిక్ సివిలైజేషన్ కాకుండా ఎవరి బానిస కింద లేకుండా దినదినాభివృద్ధి చెందుతున్న ఒకే ఒక్క దేశం ఏంటి? భారతదేశం. సో ఇది ఆపాలి అనే ప్రయత్నంలో భాగంగానే ఏం చేశారు, కొన్ని కుట్రలు పన్నారు. ఈ సిజేపీది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, కానీ అంటే ఇప్పుడు మీకు ఎందుకు ఇంత విస్తారంగా చెప్పానంటే అసలు ఎందుకు ఈ సిజేపీ ప్రొటెస్ట్ జరిగింది అనేది మనకి తెలియాలి. సో మన ఎదుగుదల, దాని తర్వాత ఈ సివిలైజేషన్ని మనం మళ్ళీ వ్యాపింపచేయడం. అంటే 14 ముందర వరకు ఏంటంటే సనాతన ధర్మాన్ని నిర్మూలించే దిశగా జరిగింది, కన్వర్జన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ 14 తర్వాత అంటే అఫ్కోర్స్ కన్వర్జన్ పూర్తిగా ఆగిందని చెప్పలేం మనం, కానీ అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎఫ్సిఆర్ కూడా అందులో భాగమే. అయితే ఈ అడ్డుకట్ట పక్కన పెట్టినట్టయితే సనాతన ధర్మాన్ని వేరే దేశాల్లో వ్యాపింపచేస్తున్నాం, అంటే వ్యాప్తి చెందుతోంది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియాలో మొన్న ఒక గుడి మళ్ళీ పునఃస్థాపనకి జరిగింది. షరియా దేశమైన యుఏఈలో ఒక హిందూ గుడి వస్తుంది. అంటే ఒక్కటి ఆ ఊర్లో ఎక్కడైతే గుడి కట్టారో అక్కడ వేరే మతస్థులు కూడా ఉంటారు. మన ధర్మం మనది, నేను మతస్థులు చెప్తున్నా. సో అక్కడ చర్చ్ ఉంటుంది, సినగాగు ఇవి ఉంటాయి. బట్ ఎంత లేదన్నది అబ్రహామిక్, ఇది నాన్ అబ్రహామిక్, బట్ స్టిల్ ఇది ఉంది. బహ్రెయిన్ అది కూడా ఇస్లామిక్కే, అది షరియా, కానీ అక్కడ ఒక గుడి ఉంది. కంబోడియాలో గుడి కడుతున్నాం, మనం యుఎస్లో కూడా ఇప్పుడు గుళ్ళు కట్టడం చూస్తున్నాం. సో అంటే సనాతన ధర్మం నిర్మూలించకపోగా సనాతన ధర్మం వ్యాప్తి చెందుతుంది ప్రపంచం మొత్తం. అబ్రహామిక్ వాళ్ళకి ఎలా నచ్చుతుంది? సో ఇదంతా జరగడానికి కారణం ఏంటి? మన దేశంలో ఒక బలమైన ప్రభుత్వం ఉండడం వల్ల మన దేశం అభివృద్ధి చెందడమే కాకుండా మనం ఏదైతే అబ్రహామిక్ సివిలైజేషన్స్ ఇక్కడ కుట్రలు పన్నుతున్నాయో వాటిని ఆపి మన ధర్మాన్ని మనం విస్తరింపజేస్తున్నాం. సో ఇది ఆపాలి అంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఉండకూడదు, యాజ్ సింపుల్ యాజ్ దట్. దీంట్లో ఇఫ్ బట్ డిప్లొమసీ అక్కర్లే, ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి. అయితే ఇది ఏమి మొదటిది కాదు. ఇప్పుడు మనం చూసుకుంటే 12 ఏళ్లలో మీరు యుఎస్ అన్నారు, యుఎస్ చైనా మన దేశంలో కొన్ని పార్టీలతోని సహాయంతో చాలా విష ప్రచారం చేసే ప్రయత్నాలు చేశారు. ఉదాహరణకి అదానీ, హిండన్బర్గ్, పెగసిస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ ఇవేవి కూడా జనాలకి కనెక్ట్ అవ్వలేదు. ఎందుకు అంటే వీళ్ళ క్రెడిబిలిటీ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు 12 ఏళ్ల నుంచి ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంది, రాష్ట్రాల్లో ఇదే పార్టీ ఒక రకంగా స్ప్రెడ్ అవుతుంది అంటే, ఎక్స్పాండ్ అవుతుంది అంటే క్రెడిబిలిటీ ఇష్యూ వచ్చింది అపోజిషన్లో. సో అపోజిషన్ అనేది ఏదైతే యుఎస్ డీప్ స్టేట్ వాడుతోందో వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో వాళ్ళు కీలక పాత్ర పోషించలేకపోతున్నారు. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలంటే సిస్టమ్ని వాడుకోవాలి, అంటే సివిల్ సొసైటీని వాడాలి. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా యాంటీ హిందూ రైట్స్ షహీన్బాగ్లో జరిగాయి 2020లో. మీరు చూసుకుంటే అది చాలా సెన్సిటివ్, అంటే అది ఎంత డెలికేట్, కొంచెం తేడా జరిగినా ఇంటర్నేషనల్ ప్రెషర్ ఎలా ఉండుండే. బట్ దేవుని దయ వల్ల దాన్ని ప్రభుత్వం కంటైన్ చేయగలిగింది. దాని తర్వాత ఏం చేశారు? మన సివిల్ సొసైటీలో ఇంకొక వీక్ లింక్ అయిన ఫార్మర్స్ పేరుతోని ఖలిస్తానీ మూకలు ఇక్కడ ధర్నా చేయడం చూసాం 1 ఏడాది పాటు, కానీ దాన్ని కూడా కంటైన్ చేయగలిగారు. సో అందుకని చెప్పి ఇప్పుడు విద్యార్థులను తెచ్చారు, విద్యార్థుల పేరుతో వచ్చారు. ఇది విద్యార్థుల పేరుతో మనం ఎందుకు అనాలి అంటే, విద్యార్థుల కోసం జరిగే ప్రొటెస్ట్లో మీరు బస్ నామ్ రహేగా అల్లాకా పాటలు ఎందుకు వస్తాయి? విద్యార్థుల కోసం జరిగే ప్రొటెస్ట్లో కాశ్మీర్లో ఆర్టికల్ 370 రావాలని ఎందుకు వస్తుంది? విద్యార్థుల కోసం జరిగే ప్రొటెస్ట్లో మీరు ఉమర్ ఖలీద్ని విడుదల చేయాలని ఎందుకు వస్తుంది? విద్యార్థుల కోసం జరిగే ప్రొటెస్ట్లో మీరు జై శ్రీరామ్ అనకూడదు, భారత్ మాతాకి జై అనకూడదు అని ఎందుకు ఉంటుంది? అంటే క్లియర్గా ఏంటి అంటే ఇది నీట్ విద్యార్థుల కోసం జరిగిన ఉద్యమం కాదు, ఆ ముసుగులో ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి వాడిన ఒక ఉద్యమం ఇది. సో ప్రభుత్వం ఇప్పుడు దాన్ని కూడా కంటైన్ చేయగలిగింది. అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే తాత్కాలిక విరామం. ఎందుకంటే మనం నేను ఇప్పుడు చెప్పిన ఉదాహరణలో 6 ఏళ్లలో 3 వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ రెస్లర్స్ ప్రొటెస్ట్ పేరుతోనే ఎన్నికల ముందర కూడా జరిగింది ఒకటి, కానీ అది ఇంత వ్యాప్తి చెందలేదు. సో అంటే ఏంటంటే మనం మళ్ళీ ఇలాంటి వాటికి సిద్ధంగా ఉండాలి, మళ్ళీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. సో అయితే ఈసారి ఏం చేయాలి అంటే ఈ నెక్సెస్ ఏదైతే ఉందో దీన్ని ముందరే ఎక్స్పోజ్ చేయాలి. అది జాతీయవాదులకి చేయాల్సిన పని ఏంటి అంటే జరిగిన తరువాత కాకుండా జరిగే ముందరే వీళ్ళ గురించి విస్తారంగా చెప్పి ఈ మూకలు ఎవరితో కలుస్తున్నాయి, వీళ్ళ కుట్ర ఏంటి, ఎవరితోని కుట్ర పన్నుతున్నారు అనేది
మనం గనక ముందే చెప్పినట్టయితే ఇంకొక సిజేపీ ప్రొటెస్ట్ లాంటిది రాదు. అయితే ఇక్కడ నేపాల్ బంగ్లాదేశ్ పరిణామాలతో దీన్ని ఎంతవరకు పోల్చి చూడొచ్చు? అంటే మామూలుగా అందరూ కూడా మన నేబరింగ్ కంట్రీస్లో రెజీమ్ చేంజ్ అనే దాంట్లో అందరూ నేపాల్ బంగ్లాదేశ్ మాట్లాడటం మనం చూస్తున్నాం. అంటే ఇటీవల జరిగినవి అవే కాబట్టి అందరూ ఏంటంటే నేపాల్ బనాయింగే, బంగ్లాదేశ్ బనాయింగే, అండ్ ఇక్కడ విపక్ష పార్టీలు కూడా అలాంటి ప్రకటికలు కంటూనే ఉన్నాయి. అయితే ఇది కేవలం నేపాల్ బంగ్లాదేశ్దే టెక్స్ట్ బుక్ మోడల్ ఉంది, ఇంకేమన్నా పాతది కూడా ఉందని మనం గమనిస్తే చాలా ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే మనకి ఇరాన్ రెజ్యూమ్ చేంజ్ మనకు తెలుస్తుంది. ఇరాన్ రెవల్యూషన్ 1978-79లో జరిగిన దాంట్లో ఖమీనీ అప్పటి వరకు ఇరాన్లో లేడు, ఫ్రాన్స్లో ఉన్నాడు. ఫ్రాన్స్ నుంచి ఖమీనీని ఇక్కడికి తెప్పించారు, జస్ట్ లైక్ అభిజిత్ దిక్కే లాంటి వాళ్ళని తెప్పించినట్టే. అక్కడ ఇరాన్ రెవల్యూషన్లో మీకు ఏంటి, కమ్యూనిస్టులు సహాయపడ్డారు, అక్కడున్న క్రిస్టియన్స్ సహాయపడ్డారు, ముస్లిమ్స్ సహాయపడ్డారు, ఇలాంటి వేరు సివిల్ సొసైటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా సహాయపడ్డారు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ కూడా అలా విదేశాల నుంచి తెచ్చినతనే కాకుండా మీరు చూసుకుంటే కనుక కమ్యూనిస్టులు ఎలా ఇందులో పార్టిసిపేట్ చేశారో చూసాం ఏఐఎస్ఏ ద్వారా, నేహా బోరా ఇలాంటి వాళ్ళు. సరే క్రిస్టియన్స్ మనం చూసాం, జెసూయిస్ట్ ప్రీస్ట్ కేరళ నుంచి తను అధికంగా ఫండింగ్ చేసిన వాళ్ళలో ఒకళ్ళు ఉన్నారని తెలిసింది. సరే ఇంకా ముస్లిమ్స్ అంటారా, మనం ఆల్రెడీ వాళ్ళు జునైద్ అనే అతను అక్కడ ఫుడ్ పంపకాలు మనం అవన్నీ చూస్తూనే ఉన్నాం. సో ఇరాన్ రెవల్యూషన్తో మనకి చాలా పోలికలు ఉన్నాయి. ఇందాక మనం అంటే యుఎస్ చేసిన ఒక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే కేవలం బంగ్లాదేశ్ నేపాలే కాకుండా ఇరాన్ మోడల్ని కూడా వీళ్ళు ఇక్కడ అమలు చేసే ప్రయత్నం చేశారు. నువ్వు కమింగ్ అలాగని నేపాల్ బంగ్లాదేశ్ ఏమీ లేదంటే, నేపాల్ బంగ్లాదేశ్ నుంచి వీళ్ళు ఏ మోడల్స్ ఇక్కడ అమలు చేశారంటే, నేపాల్లో మనం చూసుకున్నట్టయితే కనుక ఈ విద్యార్థులందరినీ కూడా, అంటే విద్యార్థులు ముసుగులో ఉన్న ఆందోళనకారుల్ని గైడ్ చేయడానికి, లీడ్ చేయడానికి, వ్యూహాలు పన్నడానికి డిస్కోర్డ్ అనే గేమింగ్ యాప్ వాడారు. దాని ద్వారా వీళ్ళు టచ్లో ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే మెటా వాళ్ళు ఆల్రెడీ చెప్పకనే చెప్తున్నారు అన్ని ఏమేమి చేశారు అని. సో నేపాల్ నుంచి ఏంటంటే ఈ కనెక్టివిటీ ఇష్యూను ఒకటి వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. బంగ్లాదేశ్కి వచ్చేసరికి ఏం చేశారు అంటే, బంగ్లాదేశ్లో మనం చూసాం ఆగస్ట్ రెవల్యూషన్ ఏదైతే జరిగిందో రెండేళ్ల క్రితం, అక్కడ ఆ జరిగే ముందర వాళ్ళు ఏం చేశారు అంటే యుఎస్ ఎంబసీ వాళ్ళు అక్కడ విద్యార్థులతోని తరచూ భేటీ అవుతొచ్చారు. యుఎస్ ఎంబసీకి బంగ్లాదేశీ విద్యార్థులతో ఏం సంబంధం అండి అంటే, వాళ్ళని మైండ్లో ఇంజెక్ట్ చేయడం, వాళ్ళని రెచ్చగొట్టేలా చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించడం. దాని తర్వాత వాళ్ళు ఆర్జేలతోని భేటీలు చాలా చేశారు. ఆర్జేలు ఎందుకంత ముఖ్యమంటే మనం చూసుకున్నట్టయితే కనుక ప్రజలకి నరేటివ్ చెప్పేది ఆర్జేలు, అక్కడ రేడియోలు చాలా ముఖ్యం. సో ఆర్జేలను కనుక మీరు తీసుకున్నట్టయితే నరేటివ్ జనాలకి వీళ్ళు చెప్తున్న నరేటివ్ వెళ్తుంది కదా. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఐ థింక్ 1-2 ఏళ్ల క్రితం ఆకాష్ బెనర్జీ దేశ్ భక్త్ అన్న ఒక యూట్యూబ్ ఛానల్, యుఎస్ ఎంబసీ అతన్ని పిలిచింది సెమినార్కి. ఆర్జే సాయిమాని కశ్మీర్లో రాడికల్ ఇస్లామిస్ట్ కశ్మీరీ, ఆమెను పిలిచారు. సో అంటే ప్యాటర్న్ చూడండి మీరు. అందుకే చూస్తే సిజేపీ ప్రొటెస్ట్ మొదలు అవ్వంగానే ఒక సెక్షన్ ఆఫ్ యూట్యూబర్స్ ఎంత ఉధృతంగా నెరేటివ్ రన్ చేశారు. సో అంటే ఏంటంటే యుఎస్ ఒక రకంగా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఎక్కడెక్కడైతే రెజ్యూమ్ చేంజ్ చేశారో ఆ మోడల్స్ అన్నింటినీ కూడా వాళ్ళు సిజేపీలో వాడేశారు. బట్ అదృష్టవశాత్తు ఏమైంది అంటే ఇది అంత ఫలించలేదు. నష్టం జరగలేదని నేను అనను, ఇది ఒక సెట్ బ్యాకే, బట్ దీని నుంచి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో యాక్చువల్గా ఐ థింక్ 5-6 నెలల క్రితం మన గృహమంత్రి అమిత్ షా గారు ఏమన్నారంటే, మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1947 నుంచి మన దేశంలో ఎన్ని ఉద్యమాలు జరిగాయి, ఎలా మొదలయ్యాయి, ఎవరు నిర్వహించారు, తెర వెనక ఎవరున్నారు, ఎలా మొదలైంది, దేనికోసం మొదలైంది, మోడస్ ఆపరాండి ఏంటి, అవుట్కమ్ ఏమొచ్చింది, ఇదంతా స్టడీ చేయడం చెప్పారు. సో ఆ మోడస్ ఆపరాండిని అమిత్ షా గారు స్టడీ చేయాలి, అధ్యయనం చేయాలని చెప్పి నాకు చెప్పారు. మేబీ ఇప్పుడు అది సిజేపీ తర్వాత వేగవంతం అవ్వచ్చు, ఎందుకంటే సిజేపీ ద్వారా ఒక రకంగా వీళ్ళు ఏదైతే ఒక విష ప్రచారం చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అనుకున్నారో అది పార్షియల్లీ ఫెయిల్ అయింది. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా ఉంది స్ట్రాంగ్గా. మనం చూసుకుంటే సెమీ కండక్టర్లు మనం కడుతున్నాం, ఇప్పుడు ఇష్టం లేకపోయినా వీళ్ళు మనతో వ్యాపారం చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ద మోర్ ఈ ప్రభుత్వం ఉంటే, నచ్చినా నచ్చకపోయినా ద మోర్ మనం అభివృద్ధి చెందుతూ వెళ్తాం.
ద మోర్ మనం అభివృద్ధి చెందుతూ వెళ్తే ఈ దేశం యుఎస్కి నచ్చదు. అలా యుఎస్ అయినా చైనా అయినా ఎవరైనా సరే. సో ఏంటంటే ఇదొక ఫుల్ స్టాప్ కాదు, కామా. తర్వాత మళ్ళీ రాబోతాం. తస్మాత్ జాగ్రత్త, అందరం సిద్ధంగా ఉండాలి. ఈసారి మనం ముందే కనుక్కోవాలి వీళ్ళు ఏం చేస్తారా. మళ్ళీ సిజేపీ వాళ్ళే వస్తారా, లేకపోతే ఇంకో కొత్త వాళ్ళని తీసుకొస్తారు. ఎందుకంటే ఒకటి ముస్లింలు అయ్యారు, తర్వాత ఫార్మర్స్ పేరుతో ఖలిస్తానీలు అయ్యారు, ఇప్పుడు సోకాల్డ్ విద్యార్థులు అయ్యారు. అంటే మన సివిల్ సొసైటీలో సెన్సిటివ్ ఇష్యూస్ ఇవన్నీ. సో నెక్స్ట్ ఎవరు వస్తారు అనేది కూడా మనం వేచి చూడాలి. సో రాబోయేది ఇన్ ఏ వే ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ అండ్ ఛాలెంజింగ్ టైం ఫర్ దిస్ నేషన్. జాతీయవాదులు కూడా మనం దీని మీద తరచూ అధ్యయనం చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ సిజేపీని మనం గమనించినప్పుడు విద్యార్థి సమస్యల పరిష్కారం అన్న పేరుతోటి వాళ్ళ నిరసనలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు కొనసాగిస్తున్నారు. భారతదేశంలో ఎన్నో విద్యార్థి సంఘాలు ఉన్నాయి. అవేవి సాధించింది ఈ సిజేపీ సాధించింది ఏంటని చూసుకుంటే మనం ఎక్కడ ఆగాల్సి వస్తుంది. అసలు సిజేపీ ఏం సాధించింది? మనం సిజేపీ ఏం సాధించింది అందరూ చెప్పేది ఏంటంటే వీళ్ళ ఉద్యమం వల్లనే కదా విద్యామంత్రి రాజీనామా చేశారు. దానివల్ల ఏం మార్పు వచ్చింది? నీకు వ్యవస్థ మారాలి కానీ వ్యక్తి మారితే ఏం లాభం ఉంది? వాళ్ళు దాన్నే హైలైట్ గా చూపించడం జరిగింది. ఎందుకంటే నిజానికి విద్యాశాఖ మంత్రి అనే ఆయన భుజం మీద గన్ను పెట్టి వీళ్ళు ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకున్నారు నిజానికి చెప్పాలంటే. బట్ ఇంటెల్ రిపోర్ట్స్ కానివ్వండి, రకరకాల వార్తలు ఉండడం వల్ల ఇంకా ఉన్నట్టయితే ఇది ఎస్కలేట్ అయితే ప్రమాదం అని చెప్పి ఆయన చేత రాజీనామా చేయించారు. నిజానికి చెప్పాలంటే ఆయన నీటి విషయంలో ఏదైతే జరిగిందో అది అన్యాయమే, అది తప్పే, దాన్ని ఎవరు సమర్థించట్లేదు. కానీ దాని తర్వాత జరిగిన మార్పులు మనం గమనించినట్టయితే నీటి పరీక్షలు చాలా విజయవంతంగా అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఈ సిజేపీ ప్రొటెస్ట్ మొదలయ్యే కంటే ముందే నీటిది అయిపోయింది పరీక్ష, ఫలితాలు వచ్చేసాయి. సో ఇంకా వాళ్ళు నీటి పరీక్ష జరిగింది, ఇంకా వాళ్ళు ఏం సాధించారు? సో మరి జార్ఖండ్ విషయంలో సిజేపీ ఏం మాట్లాడుతుంది? అక్కడ మరి విద్యాశాఖ మంత్రి రాజీనామా అక్కర్లేదా? అక్కడ వైఖరికి, ఢిల్లీ వైఖరికి, జార్ఖండ్ రాంచీ వైఖరికి స్పష్టమైనటువంటి వీళ్ళ సన్నిహితులు ఇక్కడ ఉన్నారు కాబట్టి. యాజ్ సింపుల్ as that. పంజాబ్ లో ఈ సిజేపీ ప్రొటెస్ట్ మొదలైన తర్వాత, సో కాల్డ్ సిజేపీ విద్యార్థుల ప్రొటెస్ట్ మొదలైన తర్వాత జార్ఖండ్ లో పేపర్ లీక్ అయ్యి, పంజాబ్ లో పేపర్ లీక్ అయ్యి, కేరళలో పేపర్ లీక్ అయ్యి, కర్ణాటకలో పేపర్ లీక్ అయ్యి. వీటిలో దేని గురించి సిజేపీ మాట్లాడు? అంటే మరి అక్కడ అకౌంటబిలిటీ లేదా? అక్కడ న్యాయం అక్కర్లేదా విద్యార్థులకి? అక్కడ ఉన్న వాళ్ళు విద్యార్థులు కాదా? సో అంటే వీళ్ళ డూప్లిషియస్ నేచర్, వీళ్ళ ద్వంద్వ వైఖరి మనకి ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళ లక్ష్యం విద్యార్థులకి న్యాయం చేయడం కాదు, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కాదు. వీళ్ళ లక్ష్యం ఏంటంటే ఆ విద్యా వ్యవస్థ పేరు చెప్పి వీళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టడం. మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ సిజేపీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో సౌరవ్ దాస్ కానీ, అశుతోష్ రాంక, అభిజిత్ గుప్తా, వీళ్ళు ఇప్పుడు జ్యుడిషియరీని అంటున్నారు, వీళ్ళు ఇప్పుడు సిఈసిని అన్నారు. మీరు కనుక చూస్తే మన దేశంలోని పార్టీ నేతలు కొంతమంది ఇదే కొన్నేళ్ల నుంచి అంటూ వస్తున్నారు, మన జ్యుడిషియరీ అమ్ముడుపోయింది, సిఈసి అమ్ముడుపోయారు, ఇవన్నీ. కానీ వాళ్ళ క్రెడిబిలిటీ లేకపోవడం వల్ల అదంతగా జనాల్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు సిజేపీ ద్వారా ఏమనుకుంటున్నారు? వాళ్ళు విజయవంతమయ్యారు, జనాలు వాళ్ళ మాట వింటారు కాబట్టి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఒక ఆయుధంగా వాడుకుని మలుచుకుని వీళ్ళు ఈ కుట్రకు తెరతీశారు. సో ఈ కుట్రని కూడా మనం ప్రస్ఫుటంగా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఇక్కడే వీళ్ళ ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది, వీళ్ళది కానివ్వండి, పార్టీది కానివ్వండి. అంటే ఈ టూల్ కిట్ అంతా ఒకటే. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ పార్టీ నేతలు ఏవైతే అన్నారో వీళ్ళు అవే అంటున్నారు. వ్యత్యాసం ఏముంది? మనుషులు మారారు కానీ మాటలు మారలే. సో అంటే ఏంటంటే వీళ్ళకి ఇంతమంది ఒకేలా మాట్లాడుతున్నారు అంటే ఒకడు రాసి ఇచ్చారు. ఎవరిచ్చారు? అది విదేశాల నుంచి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? జనాలకి ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోవాలి. ఎందుకు పోవాలి? ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగినట్టయితే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో చైనాకి కానివ్వండి, యుఎస్కి కానివ్వండి మనం ఒక ఛాలెంజ్ అవుతాం. అంతేకాకుండా నేను చెప్పినట్టుగా అబ్రహామిక్ సివిలైజేషన్ ఫ్లరిష్ అయ్యే టైంలో ఒక నాన్ అబ్రహామిక్ సివిలైజేషన్ మళ్ళీ ఫ్లరిష్ అయితే ఎలా? సో అది జరగకుండా, అది ఒక రకంగా ఈ ప్రభుత్వం ఆపుతోంది, కాపాడుతోంది, ఏం చేయాలో అన్నీ చేస్తుంది.
సో ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం వీళ్ళందరికీ కంటి మీద కొనుక్కుండదు, మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యుఎస్ అంబాసిడర్ మన దేశంలో మన అంతర్గత విషయానికి సంబంధించిన ఒక బిల్లు తెస్తూ ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రిని కలిసారు, తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసారు, కేరళ ముఖ్యమంత్రిని కలిసారు, కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసారు. ఎందుకు? సరే పోనీ ఎఫ్సిఆర్ బిల్లే కాదు, మీరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవచ్చుగా, వెళ్ళి ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన్ని కలవచ్చుగా. అస్సాంలో ముఖ్యమంత్రి కూడా ఉన్నారు, అక్కడ వెళ్ళి కలవచ్చుగా. బెంగాల్ కలవచ్చుగా, ఎందుకు కలవలే? అంటే మీరు ఎలాగ ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటారో తెలుసుకో. మీరు గమనించినట్టయితే సర్గే గోర్ తమిళనాడు వెళ్ళిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఎంత ఆందోళనకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారంటే, ఈ తమిళనాడు నుంచి ఎందుకు ప్రధానమంత్రి అవ్వకూడదు, ఎందుకు ఎప్పుడు ఉత్తర రాజధాని నుంచే వస్తారు, దక్షిణాది నుంచి ఎందుకు ఎవ్వరు అవ్వకూడదు. వాళ్ళ ఫినాన్స్ మినిస్టర్ అనుకుంటా వాళ్ళు తమిళ నినాదం అంత ఎత్తుకునే వాళ్ళు బైబిలే గొప్ప తమిళ కంటే అన్నట్టుగా మాట్లాడారు. సంథింగ్ అలా వచ్చేలా చేశారు. మరి అక్కడ తమిళది ఎందుకు లేదు? ఎందుకు బైబిల్ గొప్ప ఎందుకైంది? నేషనల్ యాంథమ్ వందే మాతరం కంటే ముందు తమిళ యాంథమ్ తీసుకొచ్చారు. సో అంటే యుఎస్ ఏ స్థాయికి వెళ్ళింది అంటే, ఒకవేళ గనక ఈ ప్రభుత్వం డీలిమిటేషన్ కానీ ఎఫ్సిఆర్ఏ కానీ అమలు చేసినట్టయితే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని ఆ నెరేటివ్ తీసుకొచ్చి విడగొట్టడానికి కూడా ఈ యుఎస్ ఇప్పుడు కుట్ర పన్నుతుంది. అది మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. సో నేను అందుకే అన్నాను, ఇది యుఎస్ బహిరంగంగా నిస్సిగ్గుగా మన దేశ అంతర్గత విషయాల్లో కలగజేసుకుంటుంది, మన దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నానికి ఇది ప్రధాన ఉదాహరణ. అయితే ఈ క్రమంలో విదేశీ మీడియా పోషించినటువంటి పాత్ర ఎటువంటిది? చాలా కీలక పాత్ర పోషించారు. అంటే వీళ్ళెవరికి జార్ఖండ్ ప్రొటెస్ట్ కనిపించలేదు, కానీ వీళ్ళకి పంజాబ్ ప్రొటెస్ట్ కనిపించలేదు, కేరళ ప్రొటెస్ట్ కనిపించలేదు, కర్ణాటక ప్రొటెస్ట్ కనిపించలేదు, కానీ దేశం మొత్తం కూడా ఇంకా అసలు సిజేపీతోనే ఉన్నట్టుగా వీళ్ళు చూపించారు. అంటే వాళ్ళకి ఈ దేశం మీద ఎంత కక్ష ఉంది, ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉంది, ఈ సనాతన ధర్మం అంటే వాళ్ళకి ఎంత ద్వేషం ఉందో తెలియాలి అంటే ఈ విదేశీ మీడియా కవర్ చేసిన తీరు ఒక ఉదాహరణ. అంటే పేపర్ లీక్ జరగలేదని మనం అనట్లేదు, జరిగింది, తప్పే, విద్యార్థులు నష్టపోయారు, బట్ దాని తర్వాత న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఇలాంటిది పునరావృతం అవ్వకుండా ఉండడానికి వచ్చే ఏడాది కంప్యూటర్ బేస్డ్ పెడతామన్నారు, అన్ని ఫైన్. పటిష్ట చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు నందన్ నీలేకరి గారి అధ్యక్షతన ఒక కమిటీ కూడా వేశారు. దాంట్లో మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ డేకా గారు కూడా ఉన్నారు. సో ఇవన్నీ ఎక్కడ విదేశీ మీడియా కవర్ చేసింది అంటే, విదేశీ మీడియాకి ఏంటి అంటే మీరు గమనించినట్టయితే మన దేశం అభివృద్ధి వాళ్ళు చూపించారు. ఇది ఒక రకంగా ఎందుకు అంటే టూరిజంకి ఇంపాక్ట్ ఇచ్చేలా, జనాల మైండ్ సెట్ని ఇంపాక్ట్ ఇచ్చేలా. ఇప్పుడు మనం చూసుకుంటే టూరిజం అనేది మనం చాలా ముఖ్యంగా చూస్తున్నాం, నార్త్ ఈస్ట్లో కానివ్వండి, విదేశాల నుంచి వచ్చేలా. ఇప్పుడు భారత్ ఎప్పుడు గొడవల్లో ఉంటుంది అంటే, ఒక షిటీ కంట్రీ, అన్సివిలైజ్డ్, ఇలాంటివన్నీ చెప్తే విదేశీయులు ఇక్కడికి ఎందుకు వస్తారు? సో అది కుట్ర పన్నుతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ ప్రభుత్వం డిక్టేటర్, ఈ ఎక్సెట్రా అన్నీ పెట్టడం ద్వారా ఆ వెస్ట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే లిబరల్ డెమోక్రసీ, వాళ్ళకి ఇవన్నీ చాలా ఇష్టం. సో వాళ్ళు భారతం చూసే కోణమే మారిపోతాం. సో అంటే ఏంటి అంటే విదేశీయుల అంటే వాళ్ళ దేశం విదేశీ వాళ్ళది మైండ్ సెట్ని ప్రభావితం చేసేలా, దాని ద్వారా భారత్కి ప్రపంచంలో మంచి పేరు రాకుండా ఉండే కుట్ర ఈ విదేశీ మీడియా పన్నుతో. సౌదీ అరేబియా గురించి ఇలా రాయగలరా? సౌదీ అరేబియా ప్రజాస్వామ్య దేశమా? యుఏఈ ప్రజాస్వామ్య దేశమా? ఇప్పుడు రష్యాని వీళ్ళు అంత చెడ్డగా చూపిస్తారు. రష్యాని అంత చెడ్డగా చూపించే వీళ్ళు వేరే దేశాలు అంటే ఏవైతే వీళ్ళతోనే ఉండి ప్రజాస్వామ్యం లేకుండా ఉన్నాయో మరి వాళ్ళని ఎందుకు వీళ్ళు ప్రశ్నించరు? యుఏఈని ప్రశ్నిస్తారా? యుఏఈని ప్రశ్నించడం మనం ఎప్పుడన్నా చూసామా? సో తాలిబాన్, పాకిస్తాన్, సో అంటే ఏంటి అంటే యుఎస్ హిపోక్రసీ ఇది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సో ఈ నరేటివ్ నడపడంలో మనం గమనించినట్టయితే ఇప్పుడు ఈ నరేటివ్ వెళ్ళడంలో ఏంటంటే విదేశీ మీడియా పాత్ర చాలా కీలకం. ఇప్పుడు మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి, మీరు అమెరికాలో ఉన్నారు,
భారత్లో ఏం జరుగుతుందని చెప్పి మీరు CNN XYZ ఛానల్లో పెడితే అక్కడ ఉన్నది చూసేసరికి అరే ఇంత దారుణమైన ప్రభుత్వమా, ఇంత ప్రజల్ని ఇలా తొక్కేస్తున్నారా, అసలు అక్కడ హిట్లర్ ఇలా ఇప్పుడు మరో జన్మెత్తి ఇక్కడ ఉన్నారా అన్నట్టు చూపిస్తారు. సో నెరేటివ్ వార్ఫేర్లో వెస్ట్ US ఏదైతే భారత్ని డీఫేమ్ ఒక అవమానించేది ఏదైతే చూస్తున్నారో దాంట్లో ఈ పశ్చిమ దేశాల మీడియా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దీని మీద కూడా ప్రభుత్వం కొంచెం గట్టిగా చూడాలి. ఈ నెరేటివ్ని కౌంటర్ చేసే దిశగా కూడా యాక్చువల్గా ఏమైనా కౌంటర్ మెషర్స్ తయారు చేస్తే బాగుంటుంది. ఈ మొత్తం పరిణామాలు ఇప్పుడు ఏవైతే మీరు వివరించారో వీటిని అధిగమించడానికి ఈ నెగటివ్ నేరేటివ్ ఏదైతే మనకు వ్యతిరేకంగా సాగుతుందో భారతదేశానికి వ్యతిరేకంగా ఈ మొత్తాన్ని అధిగమించడానికి మన వైపు తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, ప్రజల కర్తవ్యం కావచ్చు, మీరేమి చెప్పుడు మాటలు నమ్మకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైతే జాతీయవాదులు ఉన్నారో వాళ్ళు కూడా గొంతు గట్టిగా వినిపించాలి, భయపడకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం ఎకో సిస్టమ్ స్ట్రెంగ్తెన్ అవ్వాలి. ఇటువైపు మనం చూసుకుంటే కనుక భారత్ వ్యతిరేకించే శక్తులు ఎకో సిస్టమ్ బలంగా ఉంటుంది, వాళ్ళ ఫండింగ్ కానివ్వండి అవి. కానీ భారత్ని సమర్థించే ఎకో సిస్టమ్ చాలా బలహీనంగా ఉంటుంది, అది చాలా ప్రమాదకరం. సో ఈ వ్యవస్థ మారకపోయి నిజానికి ఇలాంటిది ఉండి కూడా మనం 12 ఏళ్ల నుంచి చాలా అద్భుతంగా ఉంటున్నామంటే అది అద్భుతం. కానీ ఎప్పుడు అద్భుతాలే మనం ఆశించలేం. సో టైం వచ్చింది ఇంట్రోస్పెక్ట్ చేసి స్ట్రాటజీ వేసి ఈ ఎకో సిస్టమ్ని కూడా, జాతీయవాదుల ఎకో సిస్టమ్ని కూడా బలపరిచి ఐకమత్యంతో ఉంచే అవసరం కూడా ఉంది అనడానికి CJP ప్రొటెస్ట్ ఒక ఉదాహరణ. సో ధన్యవాదాలు పవన్ గారు. థ్యాంక్ యూ అండి. CJP ఉద్యమం, నిరసన, దాని చుట్టూ ఉన్నటువంటి అంతర్జాతీయ వ్యవస్థలు, విదేశీ మీడియా, ఇలాగ అన్ని వర్గాల పాత్రను విశ్లేషించారు. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.